దేశంలో హిందీ వివాదం రోజురోజుకు ముదురుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూస్తోందంటూ దక్షిణాది రాష్ట్రాలు ఒక్కొక్కటి వరుసగా నిరసన గళం వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు హిందీని వ్యతిరేకించాయి. తాజాగా సౌత్ స్టేట్స్కు తోడుగా మహారాష్ట్రలో కూడా అదే తరహా నిరసనలు మొదలయ్యాయి. హిందీ భాష కారణంగా నార్త్లో ఇప్పటికే 25 చిన్న చిన్న భాషలు కనుమరుగైపోయాయని, ఆ భాషను బలవంతంగా రుద్దితే తమ రాష్ట్రాల్లోనూ భాష, సంస్కృతి నాశనమవుతాయని దక్షిణాదిలోని ఆయా రాష్ట్రాల ప్రజలు, పార్టీల నేతలు అంటున్నారు. ఇటు మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడని వ్యాపారులపై దాడులు సైతం జరగడంతో దేశంలో హిందీ భాషా వివాదం మరోసారి పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 1600 భాషలు, మాండలికాలున్నాయి. దేశ సాంస్కృతిక వైవిధ్యానికి ఇవి ప్రతీకలుగా నిలిచినా కూడా తరచూ ఆయా రాష్ట్రాల మధ్య భాషలే వివాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కువగా మాట్లాడే హిందీ భాషను దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో కూడా సౌత్ స్టేట్స్ తరహాలోనే నిరసనలు మొదలవడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. హిందీకి వ్యతిరేకంగా మరో దక్షిణాది రాష్ట్రం కేరళలో కూడా నిరసనలు జరిగాయి. రాష్ట్ర విద్యా విధానం, పరిపాలనలో మలయాళీ భాషకే ప్రాధాన్యమిస్తున్న ఇక్కడి ప్రభుత్వం ఎన్ఈపీలోని త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తోంది. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చెప్పినట్టు 22 భాషలను సమానంగా చూడాలి అంటూ సీఎం పినరయి విజయన్ ఇటీవల డిమాండ్ చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈఎఫ్ 2020లో పేర్కొన్న త్రిభాషా విధానం ప్రకారం ఆయా రాష్ట్రాల్లోని స్కూళ్లలో ప్రాంతీయ భాషలో విద్యాబోధన జరగాలి. అలాగే మరో భారతీయ భాషతో పాటు ఇంగ్లీష్ను సబ్జెక్టుగా బోధించాలి. ఇక ఈ విధానం సౌత్ స్టేట్స్పై హిందీని బలవంతంగా రుద్దేలా ఉంది అంటూ తమిళనాడు, కర్ణాటక, కేరళ ఆరోపిస్తున్నాయి. తాజాగా మహారాష్ట్రలో త్రిభాషా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడంతో ఇక్కడ దుమారం రేగింది. దీంతో ఈ నిర్ణయంపై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది. నిజానికి దేశంలో త్రిభాషా విధానం మొదటిసారిగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 ద్వారా అమల్లోకి వచ్చింది. మరోవైపు హిందీకి వ్యతిరేకంగా కర్ణాటకలో కూడా ఇటీవల కన్నడ ప్రైడ్ పేరుతో ఉద్యమం మొదలైంది. కర్ణాటక రక్షణ వేదిక, ఇతర కన్నడ సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ప్రధానంగా బెంగళూరులోని మెట్రో స్టేషన్లు, బ్యాంకులు, రైల్వే స్టేషన్స్లో హిందీ సైన్ బోర్డులను కన్నడ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. గత ఫిబ్రవరిలో భాషా వివాదం కారణంగా చిత్రదుర్గలో మహారాష్ట్ర ఆర్టీసీ బస్ డ్రైవర్పై కన్నడిగులు దాడి చేయడం సంచలనంగా మారింది. దీంతో 2 రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా బస్ సర్వీసులు సైతం నిలిచిపోయాయి. ఆ తర్వాత చలో బెలగావి పేరుతో కన్నడ ప్రైడ్ ఉద్యమకారులు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఇటు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఎన్ఈపీ, హిందీ విధానాలు కన్నడకు వ్యతిరేకంగా ఉన్నాయని రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య సైతం విమర్శించారు. ఈ ఏడాది 10th హిందీ సబ్జెక్టులో 1.2 లక్షల మంది స్టూడెంట్లు ఫెయిల్ కావడంతో కరికులం నుంచి హిందీని తీసేయాలని, తమిళనాడు తరహాలో ద్విభాషా విధానాన్నే అనుసరించాలి అన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇంతకుముందైతే 2022లో నాన్ కన్నడ భాషల్లో ఉన్న సైన్ బోర్డులపై ఉద్యమకారులు దాడులు చేయడంతో వ్యాపార సంస్థల సైన్ బోర్డుల్లో 60% వరకు కన్నడ పదాలనే వాడాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బిల్లును కూడా పాస్ చేసింది. ఇలా ఇప్పటి వరకు దక్షిణాది రాష్ట్రాల వరకే పరిమితమైన హిందీ వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు నార్త్ ఇండియాలోని నాన్ హిందీ స్టేట్స్కు పాకింది.